హాయ్ అండి. వెల్కమ్ టు నవ్య వంటలు. ఈరోజు వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే క్యాబేజీ ఇలా సన్నగా తురిమి వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. అలాగే క్యారెట్ కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా తురిమి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం ప్లేస్‌లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాము. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నామండి. చూడండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా. అంతా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ ఏయకుండానే క్యాబేజీలో ఉండే వాటర్ మొత్తం మనం ఇలా పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా లూజ్‌గా అనిపిస్తే ఇంకో 2 చెంచాలు మైదా పిండి వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా రౌండ్‌గా బాల్స్‌లా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. పైన మొత్తం మాడిపోతాయి. లోపల పిండి అనేది ఉడకదు. చూడండి గోల్డెన్ కలర్‌లో వచ్చేసాయి కదా! ఇప్పుడు మొత్తం ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలండి. మిగతాయి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. అదే బాండీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిమి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. చూడండి ఏ సాసులు అవసరం లేకుండా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే చిన్న సైజు అల్లం ముక్క, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం ప్లేస్‌లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి. మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఆనియన్స్ అయితే ఏగిపోయాయి కదా! ఇప్పుడు దీంట్లో టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ బాగా ఉడకనిస్తే సరిపోతుంది. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. చూడండి మొత్తం ఇలా దగ్గరకొచ్చేంత వరకు 2 మినిట్స్ వరకు బాగా ఉడికితే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి మంచూరియాలు వేసేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఏ సాసులు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.